ఆమె స్వాట్ కమాండో, అతను క్లర్క్. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో పెళ్లి కూడా చేసుకున్నారు. మంచి ఉద్యోగాలు, అంతకు మించి సంపాదన. సంతోషంగా ఉంటూ నలుగురికి ఆదర్శంగా నిలిచారు. కట్ చేస్తే డేరింగ్ అండ్ డాషింగ్ కమాండోను డంబెల్తో బాధేశాడా భర్త. మీ అక్కను చంపుతున్న, రికార్డ్ చేసుకో అంటూ బామర్దికి కాల్ చేసి మరీ దుర్మార్గానికి తెగించాడు. ఇంతకీ పోలీస్ భార్యను చంపిన ఆ బద్మాష్ ఎవరు? ఎందుకు చంపేశాడు? కాజల్ చౌదరి ఓ హౌస్ వైఫ్. అంతకు మించి గగనతలం నుంచి భూతలం దాకా శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేలా ట్రైనింగ్ తీసుకున్న స్వాట్ కమాండో. అలాంటామెను దారుణంగా కొట్టి చంపేశాడు కట్టుకున్న భర్త. వీడు మనిషేనా? అసలెందుకు కడతెర్చాడు? ఢిల్లీలో స్వాట్ కమాండోగా పనిచేస్తున్న 27 ఏళ్ల కాజల్ చౌదరికి రక్షణ మంత్రిత్వ శాఖలో క్లర్క్ అయిన అంకుర్తో 2023లో వివాహమైంది. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు 1.5 ఏళ్ల వయసున్న కుమారుడున్నాడు. ఇప్పుడు కాజల్ 4 నెలల గర్భవతి కూడా. ప్రస్తుతం మోహన్ గార్డెన్ ఏరియాలో నివాసముంటున్నారు. ఈ నెల 22న రాత్రి 10 గంటల సమయంలో దంపతుల మధ్య గొడవ జరిగింది. రోజువారీ ఖర్చులతో పాటు డబ్బు విషయంలో మాట పెరిగింది. ఆ టైంలో ఆగ్రహంతో ఊగిపోయిన అంకుర్ గర్భవతిని కూడా చూడకుండా డంబెల్తో కాజల్ తలపై మోదాడు. బలమైన గాయంతో స్పాట్లోనే కుప్పకొలింది కాజల్. స్పృహ లేకుండా పడిపోయిన భార్యను అంకురే స్థానిక ఆసుపత్రికి తరలించాడు. సిచ్యువేషన్ క్రిటికల్ గా ఉన్నట్లు గుర్తించిన డాక్టర్లు ఐసీయూలో ట్రీట్మెంట్ అందించారు. 5 రోజుల పాటు చికిత్స పొందిన కాజల్ ఈ నెల 27న పరిస్థితి విషమించి ప్రాణాలు విడిచింది. అల్లుడు అంకుర్ చీటికి మాటికి తమ బిడ్డతో గొడవ పడేవాడని ఆవేదన వ్యక్తం చేశారు కాజల్ తల్లిదండ్రులు. కట్నం కోసం అత్తామామ, ఆడపడుచులు వేధించేవాళ్ళని, అయినా అన్నీ భరిస్తూ వచ్చిందని అన్నారు. కానీ ఇంత దారుణానికి ఒడిగడతాడని ఊహించలేదని కన్నీరు మున్నీరయ్యారు కాజల్ తల్లిదండ్రులు. देवर जेठ सब टॉर्चर करते थे, बताती थी लड़की। मेरी बेटी फिर ये दुखी होकर कह सुनकर मेरे लड़के ने इसको डांटा। अंकुर को ये कह सुन के फ्लैट ले लिया, खरीद लिया इसने वहां पे। फिर भी लड़ाई करते थे इनको, हर शुक्रवार को बुला लेते थे। शनिवार इतवार की इसकी अंकुर की छुट्टी होती थी। मेरी बेटी तो इंसाफ, मेरी बेटी की 2 जान तड़प लग रही है, एक पेट में एक वो खुद। इंसाफ। కాజల్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. అంకుర్ని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. కొంతకాలంగా ఇద్దరి మధ్య ఆర్థికపరమైన విషయాల్లో విభేదాలున్నట్లు గుర్తించామన్నారు పోలీసులు. జీతాలు, ఖర్చుల విషయంలో తరచూ గొడవలు జరిగేవని, ఆ గొడవలే ఇప్పుడు హత్యకు దారితీశాయని ప్రాథమికంగా నిర్ధారణకొచ్చామన్నారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే స్పెషల్ సెల్ విభాగంలో పనిచేసే మహిళా స్వాట్ కమాండో గృహహింసకు బలైపోయారు. సమాజాన్ని రక్షించే విధుల్లో ఉండే ఒక కమాండో తన ఇంట్లోనే రక్షణ లేకుండా ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది.